Hey, hi, hello, namaste. Welcome back to my YouTube channel in Ramakan. मैं कृष्णा रमाकांत बोले YouTube channel. మనం ఉన్న ఏరియా వచ్చేసి ఇది బసంత్ నగర్ ఏరియా అన్నమాట. సిమెంట్ ఫ్యాక్టరీ. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన ఓనర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు 40 years బ్యాక్ అయితే ఇప్పుడు మనం ఏదైతే ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే ఎయిర్ స్ట్రిప్ అనమాట. ఇక్కడే మనకి విమానాలు అయితే ల్యాండ్ అవుతుండేవి అనమాట అప్పట్లో. అంటే 30 years బ్యాకే దీన్ని ఒక రన్వే లాగా యూజ్ చేసుకున్నారు. అంటే గవర్నమెంట్ నుండి లీజ్ తీసుకొని దీని అయితే యూజ్ చేసుకున్నారు అనమాట. సో ఇక్కడ మనకి రీసెంట్గా గవర్నమెంట్ అయితే 4 ఎయిర్పోర్ట్లు అయితే కడదాం అనుకున్నారు కదా, కరీంనగర్, వరంగల్, ఇంకా నిజామాబాద్, కొత్తగూడెం. సో అందులో మన కరీంనగర్, జగిత్యాల్, మన మంచిర్యాలకి అయితే దగ్గరలో అయితే ఇక్కడ మనకి బసనగర్లో ప్రీవియస్గా ఎయిర్పోర్ట్ అయితే అంటే విమానాలు రాకపోకలు అయితే జరుగుతున్నాయి అనమాట. అప్పట్లో ఇయర్లీ ఒకసారి 2 సార్లు అయితే వస్తుండే అనమాట. సో దీన్ని ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలని అనుకున్నారు మొదట. సో ఇక్కడ సర్వే చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేశారు అనమాట. సర్వే చేసిన తర్వాత అయితే ఇక్కడ కొండలు ఉన్నాయి, ఇంకా భౌగోళికంగా అయితే మరి ఇక్కడ పాసిబుల్గా అయితే చెప్పారు. అంటే మరి ఒకసారి గవర్నమెంట్ అయితే రీసర్వే అయితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. ఎన్టీపీసీ ఉంది, ఇంకా సింగరేణి కోల్ మైన్స్ ఉన్నాయి, ఇంకా ఆర్ఎఫ్సిఎల్ ఉంది, ఇంకా రకరకాల మన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇక్కడైతే ఇతర రాష్ట్రాల వాళ్ళు అయితే చాలామంది అయితే ఇక్కడ నివసిస్తారు అనమాట. సో వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే 250 కిలోమీటర్లు దగ్గర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది ఒక 4-5 గంటలు ప్రయాణం అనమాట. సో ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కడితే ఏమవుతుంది అంటే మనకి చాలా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈజీగా ఉంటుంది అనమాట. సరే ఇక్కడ కాకపోయినా మనకి అంతర్గామంలో కడితేనన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రభుత్వం ఒకసారి దృష్టి తీసుకొని నిర్మిస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇతర రాష్ట్ర అంటే ఇది ఇండస్ట్రియల్ హబ్ కాబట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలామంది జీవిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ. సో గవర్నమెంట్ ఒకసారి పునరాలోచన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బయట నుండి కూడా ఎవరైనా మనకి వివిధ గ్రామాలకు వెళ్ళాలంటే శంషాబాద్లో దిగి కారు ద్వారానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సమయం అయితే తీసుకుంటుంది. సో ఇది ఒకసారి గవర్నమెంట్, సో ఇదంతా కూడా చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉంది. సో అక్కడ నుండి మొదలు పెడితే అక్కడ రోడ్డు వరకు ఇదంతా కూడా రోడ్ అనమాట. సైడ్లో ఇదంతా చూడొచ్చు, ఇదంతా కూడా రన్వే అనమాట. ఒకప్పుడు విమానము ఒక ఇయర్లీ 2 సార్లు 2 సార్లు 3 సార్లు కూడా వచ్చిపోతుండే అనమాట. అంటే మన ఇక్కడ బిర్లా కంపెనీ ఉందన్నమాట, బిర్లా శక్తి సిమెంట్ కేశవరం వాళ్ళది. సో వాళ్ళైతే ఫ్లైట్ వస్తుండే అనమాట. సో ఇది ఆల్రెడీ ఆ విమానాలు వచ్చిపోయినాయి కాబట్టి ఇక్కడ అంటే పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఒకసారి గవర్నమెంట్ కూడా పునరాలోచన చేయాలి, ఎందుకంటే మన కరీంనగర్ ప్రాంతంలో కూడా ఎలాంటి ఎయిర్పోర్ట్ లేదనమాట. ఇలా చాలాసార్లు ఇది సర్వే అయితే చేశారు అనమాట. బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేశారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బసనగర్ అనేది ఎయిర్పోర్ట్లో ఇది నిర్మించాలని అయితే అనుకున్నారు. సో ఇది ఒకసారి ఇంకా పునరాలోచన చేస్తే చాలా బాగుంటుంది. సో ఇంకా మీకు ముందే చూపిస్తాను అనమాట. అక్కడ ఒకటి మనకు రామగుండం ఎయిర్పోర్ట్ అనే ఒక రూమ్ అయితే ఉంది, హెలిప్యాడ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ప్రస్తుతానికి వెనకాల హెలిప్యాడ్ ఉంది. సో ఇక్కడైతే ఒక రూమ్ ఉంది. సో పైకి వెళ్దాం, మనం రూమ్ చూపిస్తా. ఈ రూమ్ అంతా చూపిస్తుంది. ఇది వాష్రూమా? సరే ఇది వాష్రూమ్ అనుకుంటా. స్టెప్స్ ఉన్నాయి, పైకి పోతాం. సో చూడొచ్చు ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఒక రూమ్ ఉంది, ఒక రూమ్ కూడా కట్టించిళ్ళు. అంటే ఇక్కడ రామగుండం విమానాశ్రయం అని ఒక బోర్డు అయితే ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి తీసేసారు. అది నిర్మించాలన్నమాట. అంటే ఆ రోజుల్లోనే చాలా సంవత్సరాల క్రితం. స్టెప్స్ ఉన్నాయి. సో పైకి వెళ్ళి చూపిస్తా ఏముందనేది. ఏముందో ఏం లేదు, అసలు దీన్ని ఎందుకు నిర్మించాలో మనకు తెలియదు. సో ఇక్కడైతే రూమ్ ఉంది. సో ప్రస్తుతానికైతే ఇట్లుంది అనమాట రూము. అంటే ఇక్కడ నాకు తెలిసి అంటే ఫ్లైట్ టేకాఫ్ ల్యాండింగ్కి రూమ్ ఏమైనా దానికోసం సిగ్నల్స్ కోసం మరి దేనికోసం యూజ్ చేసినట్టున్నారు.
చూడొచ్చు. ప్రస్తుతానికి ఇగో ఈ రూమ్ చుట్టూ అయితే ఇట్లా మనకి గ్రిల్ ఉంది. రామగుండం విమానాశ్రయం అనేది ఇక్కడ ఉండే అనమాట. ఇవన్నీ పిచ్చి పిచ్చి గీతలు ఇవన్నీ ప్రస్తుతానికి వాడకలు లేదు కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. ప్రస్తుతం దీనికి చాలా చోట్ల బీర్ సీసాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ అంత డిఫరెంట్గా ఉంది. ఈ వీడియో ఎంత గ్యాస్ ఈ విధంగా నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.